బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జానీ మాస్టర్ కేసులో దిమ్మతిరే ట్విస్ట్ నెలకొంది. జానీ మాస్టర్ భార్యపై కూడా కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు పోలీసులు. గతంలో జానీ మాస్టర్తో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్ళి తన భార్యతో పాటుగా జానీ ఇద్దరు కలిసి ఆ బాధితురాలి ఇంటికి వెళ్ళి తనపై దాడి చేసేందుకు కూడా ప్రయత్నం చేశారంటూ పోలీసులకు సమాచారం అందింది. పోలీసులకు దానిపైన చర్యలు తీసుకునే అవకాశం కూడా కనబడుతోంది. ఇప్పటికే బాధితురాలు కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో జానీ భార్యని నిందితురాలుగా చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు. జానీ భార్యతో పాటుగా మరో ఇద్దరిని కూడా నిందితులుగా చేర్చే అవకాశం కనబడుతోంది. అంటే గతంలో జానీ చేసినటువంటి చర్యకి తన భార్య సహకరించడమే కాకుండా తను కూడా తన భర్తతో కలిసి, అంటే జానీ మాస్టర్ భార్య ఆయేషా సుమలత తన భర్త జానీతో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లి తనపై దాడి చేసినందుకు గాను ఈ విషయం పైన ఆయేషా సుమలత జానీ మాస్టర్ భార్య పైన కూడా కేసు నమోదు చేసే అవకాశం కనబడుతోంది. పోలీసులు ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకున్నారు. సో మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషియా అందిస్తారు. పెట్రిషియా, సో జానీ మాస్టర్ పైన ఇప్పటికే కేసు నమోదైంది అని చెంచల్ కూడా జైలు కూడా తరలించారు. రిమాండ్లో భాగంగా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. సో తాజాగా ఆయన భార్య ఆయేషా సుమలత పైన కూడా కేసు నమోదు కాబోతుందనే విషయం పైన ఎటువంటి వార్తలు అందుతున్నాయి? అంటే తను కూడా బాధితురాలి ఇంటికి జానీతో పాటుగా వెళ్ళి దాడి చేసిందని కూడా తెలుస్తున్న నేపథ్యంలో ఏ సెక్షన్ల మీద కేసు నమోదు చేసే అవకాశం ఉంది? మొత్తం మీద ఇప్పటికే చూసుకున్నట్లయితే జానీ మాస్టర్ల కేసులో మరో ట్విస్ట్ అని చెప్పొచ్చు. ఒకవైపు కూడా జానీ మాస్టర్ భార్య పైన కేసు నమోదు చేయడానికి రంగం మొత్తం సిద్ధంగా ఉందని అయితే పూర్తిగా తెలుస్తుంది. బాధితురాలు ఎవరైతే ఉన్నారో అసలు విక్టిమ్ మహిళ ఇంటికి వెళ్ళి మరి దాడి చేసింది అంటూ దానిపైన చర్యలు తీసుకోవాలంటూ విక్టిమ్ వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. జానీ మాస్టర్ తో కలిసి విక్టిమ్ ఇంటికి వెళ్ళి మరి భయభ్రాంతులకు గురి చేసి విక్టిమ్ లైంగికంగా వేధించారు. అదేవిధంగా తను అనేక సార్లు కొట్టారని కూడా తెలుస్తుంది. ఇప్పటికే మొత్తం మీద చూసుకుంటే కూడా పూర్తిగా మనకు వచ్చిన సమాచారం మేరకు కూడా మొత్తం రంగం సిద్ధంగా ఉంటుంది. జానీ మాస్టర్ వైఫ్ మీద అసాల్టేషన్ అంటే మొత్తం మీద కూడా వేధింపులకి పాల్పడ్డారంటూ ఫైల్ కంప్లైంట్ చేయడం అయితే జరుగుతుంది. జానీ మాస్టర్ కి సంబంధించిన ఎవరైతే అసిస్టెంట్స్ ఉన్నారో ఆ టైంలో పూర్తిగా కూడా కంప్లైంట్ కాపీలో చాలా క్లియర్ గా అయితే ఉంది. రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఒకసారి నేను చదివే ప్రయత్నం చేస్తాను. కేమ్ టు హర్ రూమ్ అండ్ ఫోర్స్ఫుల్లీ కమిటెడ్ హర్. లేటర్ ద revealed everything to Johnny Master assistant Mohin, but he advised her to log in a complaint against Johnny Master later one day. మొత్తం మీద చూస్తే కూడా మోహిన్ అని ఎవరైతే ఉన్నారో జానీ మాస్టర్ అసిస్టెంట్ కి కూడా నేను అప్పుడు చెప్పుకున్నాను, జానీ మాస్టర్ నన్ను రేస్ కి అటెంప్ట్ చేశాడు హోటల్లో అంటే, మోహిన్ అనే వ్యక్తి ఎవరైతే జానీ మాస్టర్ కి సంబంధించిన అసిస్టెంట్ ఉన్నాడో అతను నీకు నిజంగానే అన్యాయం జరిగిందంటే కంప్లైంట్ ఇవ్వు అని ముంబైలో ఉన్నప్పుడే చెప్పాడు అంటూ తను పేర్కొనడం అయితే జరిగింది. నేను భయభ్రాంతులకు గురి అయ్యి నేను కంప్లైంట్ ఇవ్వలేకపోయాను అని అంటుంది. ఒకవైపు ఇక్కడ మొత్తం మీద చూసుకుంటే కూడా పలువురు పైన అంటే అసిస్టెంట్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే జానీ మాస్టర్ కి తెలిసినప్పటికీ కూడా సహకరించే ప్రయత్నం చేశారంటూ కంప్లైంట్ ఇచ్చే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయని కూడా టీవీతో మాట్లాడినప్పుడు కావచ్చు, లేకపోతే మీడియాతో మాట్లాడినప్పుడు కావచ్చు, జానీ మాస్టర్ భార్య జానీ చాలా మంచివాడు, 14 ఏళ్ళు అవుతుంది, మా ఇద్దరికి వివాహం, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు, ఎటువంటి వాడు నాకు చాలా క్లియర్గా తెలుసు, న్యాయ పోరాటం చేస్తాం, కొంతమంది కావాలనే జానీని ఇరికిస్తున్నారన్నట్టుగా ఆయేషా సుమలత చెప్పుకొచ్చింది. కానీ తాజాగా ఈరోజు చూస్తే ఆయేషా సుమలత కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది. ఆ బాధితులపైన దాడి చేసిన నేపథ్యంలో తను కూడా ఆ బాధితుల ఇంటికి వెళ్ళి దాడి చేసిందని తెలుస్తున్న నేపథ్యంలో ఇప్పుడేం సమాధానం చెప్పే అవకాశం ఉంది? అంటే నిన్న చూస్తే ఒక వర్షన్గా ఉంది, ఈ రోజు తాను కూడా నిందితురాలుగా జోడించి కేసు నమోదు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో సో ఎట్లా ఉండబోతుంది? ఆర్టీవీ ఆయిషాని క్వశ్చన్ చేయడం కూడా జరిగింది. మీరు తన పైన అసాల్ట్ కి ప్రయత్నించారు, అనేక సార్లు పలుమారు తను కొట్టడం అయితే జరిగింది, నిజంగా కొట్టారా అని అంటే తను చాలా క్లారిటీగా చెప్తుంది, నా భర్తని లాక్కునే ప్రయత్నం చేసింది. మొత్తం మీద తనకి నా భర్త మీద ప్రేమ ఉన్నప్పటికీ కూడా నేను అనేక సార్లు తనని హెచ్చరించాను, అనేక సార్లు తనని బెదిరించడం జరిగింది. కానీ ఇదంతా కూడా తప్పుడు ఫేక్ ఎలిగేషన్స్ వేసింది. ఒకసారి నేను చేయి చేసుకోవడం అయితే జరిగింది, అది ఎందుకంటే నా భర్తని నా దగ్గర నుంచి లాక్కునే ప్రయత్నం చేసినప్పటికీ నేను ఒకసారి చేయి చేసుకున్నా కానీ పలుమారు నేను అసలు చేయి చేసుకోలేదు అంటే ఆయిషా చెప్తుంది. ఇప్పటికే రాహుల్, మోయిన్, జైన్ శర్మ వీళ్ళందరిపైన కూడా కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని కూడా పూర్తిగా తెలుస్తుంది. జానీ మాస్టర్ అసిస్టెంట్ల మీద మరి పూర్తిగా జానీ మాస్టర్ వైఫ్ టీవీతో మాట్లాడుతున్న నేపథ్యంలో తను దాడి చేసినట్టుగా ఒప్పుకుందా ఆయేషా? అంటే పూర్తిగా ఆ మీడియా మిత్రులతో మాట్లాడే టైంలో తను చెప్పింది, నేను కొట్టాల్సి వచ్చింది, కావాలని కొట్టలేను, చేయి చేసుకున్నాను, పలుమారు నేను చేయి చేసుకున్నా, ఒకసారి అయితే నేను కొట్టాల్సి వచ్చింది, ఎందుకంటే నిజాలు ఒప్పుకుంటా, ఎందుకంటే నాకు తెలుసు ఏం జరుగుతుందో, నిజాలు మాత్రమే. బాధితురాలే తన భర్త జానీని కావాలని కోరుకుంది కాబట్టి వదిలేయాలని చెప్పి నేను కొట్టానని చెప్తుందా?
ఎస్ ఎగ్జాక్ట్లీ తను చెప్పేది కూడా అదే. అనేక సార్లు నేను తనకి వార్నింగ్ కూడా ఇచ్చాను, ఇటువంటివి మాస్టర్ దగ్గర డబుల్ స్టాండర్డ్స్ నువ్వు చెయ్యొద్దు, కేవలం వర్క్ చేసుకోవడానికి వచ్చా వర్క్ చేసుకోవాలి, అటెన్షన్ సీక్ చేయడం కానీ, మాస్టర్ కి కావాల్సిన రూమే, మాస్టర్ కి కావాల్సిన కార్, మాస్టర్ కి కావాల్సిన ఫుడ్డే కావాలి అంటూ ఇట్లా మాస్టర్ కి సమానంగా ఉండడానికి ప్రయత్నించొద్దు, అటెన్షన్ సీక్ అంటే ఎప్పుడు జరిగింది బహుశా మీరు క్వశ్చన్ చేశారా ఎప్పుడు జరిగింది ఈ విషయం, అసలు ఎందుకు ఎప్పుడు దాడి చేశారు? ఆ బాధితురాలు గతంలో జానీని కావాలని కోరుకుందని చెప్పినప్పుడు ఎన్ని రోజులుగా జరుగుతున్న వివాదం తెలిసినప్పటికీ ఎందుకు గోప్యంగా ఉంచాల్సి వచ్చింది? అంటే పూర్తిగా చెప్పాల్సి అంటే ఇది తను మైనర్ గా ఉన్నప్పుడు జరగలేదు అంటూ ఆయిషా చెప్తుంది. ఒకవైపు 2 సంవత్సరాల క్రితమే ఇదంతా జరిగింది. అప్పటికే నేను అనేక సార్లు చెప్పాను పూర్తిగా కూడా, ఎందుకంటే విషయం కూడా బయట పెట్టుకోరు కదా, ఎవరైనా కదా ఇంటర్నల్ గా మాట్లాడుకొని సార్ట్ అవుట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. నేను చాలా సార్లు దాన్ని బెదిరిస్తాను. డాన్సర్లు కూడా అనేక సార్లు నాకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ కంప్లైంట్ లో వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చే కంప్లైంట్ లో ఏదంటే మాస్టర్ మీద పడుతుంది వదిన, మాస్టర్ ని బాబీ లాక్కునే ప్రయత్నం చేస్తుంది, మాస్టర్ పైన తనకు కన్నుంది అంటూ మాట్లాడే ప్రయత్నం చేసిందంటూ తను చెప్తుంది. ఒకవైపు జానీ మాస్టర్ వైఫ్ కూడా ఇదొక హనీ ట్రాపింగ్, వీళ్ళ మదర్ ఇంకా తిని ఇద్దరు కలిసి మాస్టర్ ఒక ఉన్న స్థాయిలో ఉన్నాడు కాబట్టి అతని దగ్గర నుంచి బెనిఫిట్స్ పొందడానికి లగ్జరియస్ లైఫ్ గా డబ్బులకే కానీ లేకపోతే ఇంకా వేరే విషయం ఏదైనా సరే తన దగ్గర నుంచి లగ్జరీస్ గా లైఫ్ కోరుకుంది తను. ఒకవైపు ఇప్పుడు టర్మ్స్ బాగాలేవని చెప్పి ఇదంతా చేశారా లేకపోతే ఏంటో ప్రధానంగా తెలియదు. తన ఏదేమైనా ఇప్పుడు పోలీసులు నిర్ధారించినట్టు తెలుస్తోంది, జానీ మాస్టర్ భార్య ఆయేషా సుమలత బాధితురాల దగ్గరికి వెళ్లి ఇద్దరు భార్యాభర్తలు కలిసి తనపై దాడి చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. కాబట్టి తనపై కూడా ఆయేషా పైన కూడా కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉంది. సో ఇప్పుడు ఆయేషా ఎలా రెస్పాండ్ అవుతోంది? అంటే మొత్తం మీద చూసుకుంటే కూడా ఇప్పటికే పోలీసులు మాత్రము వాళ్ళ వర్షన్ నుంచి వినిపిస్తున్నప్పటికీ కూడా ఎటువంటి అరెస్ట్ కి సంబంధించిన ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడం కానీ లేకపోతే కంప్లైంట్ రిజిస్టర్ అవ్వడం అయితే జరగలేదు. ప్రస్తుతం ఆ ప్రాసెస్ అంతా నడుస్తుందని అయితే పూర్తిగా తెలుస్తుంది. ఆయిషా మాత్రం ఇటువంటి ఎలిగేషన్స్ అంటూ తను క్లియర్ గా చెప్తుంది. ఎంత అడిగినప్పటికీ కూడా పూర్తిగా ఎవరు ఏం చేసినా ఎంత రంగం సిద్ధమైనప్పటికీ కూడా ఇవన్నీ ఎలిగేషన్స్, నా భర్త ఇన్నోసెంట్ గా బయటకు వస్తాడు, దీని వెనకాల చాలా మంది పెద్ద కుట్ర అయితే ఉంది, అమ్మాయి మీద కావాలనే ఇదంతా కంప్లైంట్ చేపించడం జరిగింది అమ్మాయితోని. కానీ వన్స్ ఇది ఇష్యూ అంతా అయిపోయిన తర్వాత ఇంటెన్సిటీ అంటే మీడియా ఇంటెన్సిటీ కానీ ఉమెన్ కమిషన్ నుంచి అనేక సార్లు పూర్తిగా అసోసియేషన్ నుంచి ఒక్కసారి ఇదంతా కూడా కామ్ అయిపోయిన తర్వాత అమ్మాయిని రోడ్డు మీద వదిలేస్తారు. ఈ మాట ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. దీని వెనకాల చాలా వరకు హస్తం ఉంది. ఇదంతా హనీ ట్రాపింగ్ అంటూ తను చెప్తుంది. ఎటువంటి లవ్ జియాద్ కి సంబంధించిన మత మార్పిడి ఇవన్నీ ఏం చేయలే. జానీ మాస్టర్ తెలుగు పూజలు కూడా చేస్తాడు. అంటే లాస్ట్ టైం బతుకమ్మకి వెళ్ళినప్పుడు బతుకమ్మని తల మీద ఎత్తుకొని మరీ వచ్చాడు. అతను చాలా విలువలకి గౌరవం ఇచ్చే మనిషి. ఒక నేషనల్ అవార్డు విన్నింగ్ అతని పైన ఇటువంటి ఎలిగేషన్స్ వేయడం చాలా తప్పు. నా ఫ్యామిలీ చాలా ఎఫెక్ట్ అవుతుంది. అదే కాక మాస్టర్ ఎటువంటి వాడో నాకు పర్సనల్ గా తెలుసు. నేను భార్యని 14 సంవత్సరాలు అతనితో కాపురం చేసి 2 పిల్లలను కన్నాను. మాస్టర్ వ్యక్తిగతంగా ఎటువంటి మంచోడో ఎంతమందికి ఎంత మంచి చేశాడు నా భర్త అని నేను చెప్పట్లేదు. చివరిగా ఒక ప్రశ్న, అంటే ఇక్కడ జానీ మాస్టర్ ఇప్పటికే చెంచల్గూడ జైలుకు తరలించారు, తన భార్యపై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ మొత్తం చాప్టర్లో జానీ మాస్టర్కి అసోసియేషన్ నుంచి కానివ్వండి, తదితర ఇంకా చాలా మంది ఫేమస్ మాస్టర్లు కూడా ఉన్నారు, కొరియోగ్రాఫర్లు కూడా ఉన్నారు, వివిధ ప్రముఖ హీరోలకి డ్యాన్స్ నేర్పించిన హీరోలు చాలా మంది మాస్టర్స్ ఉన్నారు ఇంకా ఇండస్ట్రీలో. ఎవరైనా మద్దతుగా వస్తున్నారు కనీసం? ఇప్పటివరకు ఎవరైనా లైమ్లైట్లోకి వచ్చి జానీ ఇలాంటి వాడు కాదు, ఇదంతా తప్పుడు చర్యని ఎవరైనా చెప్తున్నారా కనీసం? మొత్తం మీద చూసుకుంటే కూడా కెమెరా ముందు రావడానికి నిరాకరిస్తున్నారు. ఒకవైపు యానీ మాస్టర్ కానీ ఒకవైపు శేఖర్ మాస్టర్ మరియు సందీప్ ఆటా మాస్టర్, ఆ తర్వాత జ్యోతి, వీళ్ళందరూ కూడా మాస్టర్ కి మద్దతుగా వస్తున్నప్పటికీ కూడా మీడియా ముఖంగా రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు మాస్టర్స్ కాబట్టి ఎటువంటి స్టేట్మెంట్ అంటే వాళ్ళు ఈ హీటెడ్ మూమెంట్ లో బయటకు వచ్చి చెప్తే అది ఎలా పోర్ట్రేట్ అవుతుందో అనే ఒక భయప్రాంతులకి వాళ్ళు గురైనట్టు కూడా తెలుస్తుంది. ఈ ఇష్యూని కూడా పెద్దగా చేయాలని ఎవరు కూడా అనుకోవట్లేదని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. కానీ మాస్టర్ కి మాత్రం చాలా మంది డాన్సర్స్ అసోసియేషన్ నుంచి కానీ లేకపోతే యూనియన్ మెంబర్స్ నుంచి కానీ పూర్తిగా మద్దతు ఉన్నప్పటికీ కూడా మీడియా ముఖంగా రావడానికి అయితే ఇష్టపడట్లేదని కూడా తెలుస్తుంది. ఇవాళ ఎవరైతే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఛాంబర్, కామర్స్ ఆఫ్ ఛాంబర్ ఉందో ఆ ఛాంబర్ లో ప్రత్యేకంగా
ఈ రోజు 3 o'clock మార్షల్ కి సంబంధించిన అసిస్టెంట్స్ తోని డాన్సర్లతోని ఈ కేసు గురించి వాదనలు వినిపించడానికి రెండు వైపుల నుంచి కూడా వస్తున్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది. మొత్తం మీద కూడా ఎవరైతే బాధితురాలు ఉన్నారో బాధితురాలు కూడా అక్కడ హాజరవుతారని కూడా ఎక్స్క్లూజివ్ గా సమాచారం అయితే అందుతుంది. అంటే డాన్సర్లతో మాట్లాడే ప్రయత్నం చేసి నిజాలు ఏంటో తెలుసుకోవడానికి తెలుగు ఛాంబర్ వాళ్ళు అయితే ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు ఝాన్సీ కానీ మరోవైపు దామోదర్ వీళ్ళందరూ కూడా ప్రయత్నిస్తున్నారు. ఇంకా కొన్ని విషయాలు అయితే బయటికి తెలిసే అవకాశాలు ఉన్నాయి. సంచలనమైన విషయాలు ఆ మీటింగ్ తర్వాత అసలు నిజాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం కూడా మొత్తం మీద తెలుస్తుందని సమాచారం వస్తుంది. రైట్ పెట్రిషియా, సో మొత్తం మీద జానీ మాస్టర్ భార్య ఆయేషా సుమలత కూడా జానీతో కలిసి బాధితురాలు ఇంటికి వెళ్లి బాధితురాలపై దాడి చేసినందుకు గాను పోలీసులు నిర్ధారించారంటే తెలుస్తోంది. సో ఈ విషయం పైన ఆయేషా సుమలత పైన కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. నిన్నేమో న్యాయంగా పోరాడతాను, నేను న్యాయంగా ముందుకు వెళ్తాను, నేను విజయినిగా అంటే న్యాయం నా వైపే ఉంది, నేను అమాయకుడిగా బయటికి వస్తాను అంటూ జానీ మాస్టర్ చెప్పినట్టుగా ఆయన పోలీస్ విచారణ చెప్పినట్టుగా చూసాం. ఇక సాయంత్రానికి మీడియాతో మాట్లాడుతున్న నేపథ్యంలో ఆయేషా సుమలత కూడా ఇదే చెప్పుకొచ్చింది. తన భర్త చాలా మంచివాడంటూ 14 సంవత్సరాల బంధం ఉంది మా ఇద్దరి మధ్య, వివాహం జరిగి 14 సంవత్సరాలు కావస్తోంది, 2 పిల్లలు కూడా ఉన్నారు, తన గురించి చాలా బాగా తెలుసు నాకు, ఆ అమ్మాయే జానీ ట్రాప్ చేసేందుకు ప్రయత్నం చేసినందుకు చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు చూస్తే జానీ మాస్టర్ భార్య ఆయేషా సుమలత కూడా ఆ బాధితుల్ని వేధించినట్టుగా తనని దాడి చేసినట్టుగా చాలా క్లియర్గా ఇక్కడ పోలీసులు నిర్ధారించారు. కాబట్టి కేసు నమోదు చేసే అవకాశం